హలో ఫ్రెండ్స్, బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో మనం తెలుసు కదా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ ఓపెన్ చేయగానే ఒక భారీ డైలాగు మనయ్య ప్రతి మగాడికి పెళ్ళైన తర్వాత ఉండే యూజువల్ డైలాగే. లైక్ తన బాధల్ని భార్యకి చెప్తే తన జుట్టు తన చేతిలో పెట్టినట్టే అని. ఈ డైలాగ్ విన్న తర్వాత జస్ట్ ట్రైలర్ అక్కడితో ఆపేసి ఎవర్రా ఈ మూవీ డైరెక్టర్ అని చూస్తే ఒక లేడీ, అందులోనూ ఇద్దరు అమ్మాయిలు లవ్ స్టోరీ ఈ భారీ డైలాగ్తో ఎలా ఉంటుందిరా అనేసి కంటిన్యూ చేసిన నాకు ఒక్కొక్క డైలాగు మన హీరో ఒక ట్రామాలో ఉన్నట్టు అనిపించింది. అయినా లవ్ స్టోరీ నార్మల్గానే ఉంటుంది, ఒకరికి తెలియకుండా ఇంకొకరిని అలా లవ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాడు, అది ఫన్ అనుకున్నా. బట్ ఈ ట్రైలర్ కంప్లీట్లీ ఆపోజిట్గా ఉంది. సీరియస్ కామెడీ అండ్ తను లవ్ చేస్తున్న విషయం ఇద్దరికీ తెలుసు. ఈ కాన్సెప్ట్తో ఒక లేడీ డైరెక్టర్ తనను ప్రజెంట్ చేసిన విధానం ఎక్సలెంట్గా ఉంది. సో దానికోసమైనా ఈ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఇందులో కిసెస్, రొమాంటిక్ ఇంటిమేషన్ సీన్స్ ఉండవని చెప్పారు. బట్ ట్రైలర్ చూస్తే అలా అనిపించట్లేదు. బట్ క్లారిటీ ఏమి ఇచ్చారంటే అలాంటివి ఉండవు కానీ అంత ఫీల్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో దట్ మీన్స్ నీరజ గారు ఈ మూవీని ఏ లెవెల్లో తీసుకెళ్లారో అర్థమవుతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ హౌ ద లేడీ డైరెక్టర్ హ్యాస్ టేకెన్ సచ్ ఏ రోల్స్ ఇన్ ద ఆన్ స్క్రీన్. యాక్చువల్గా నేను ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఒక లేడీ డైరెక్టర్ ఒక మూవీలో తన మార్క్ని క్రియేట్ చేసుకునింది నాకు తెలిసి నందిని రెడ్డి తర్వాత నీరజ కౌనా గారే అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మూవీతోనే తన డిఫరెంట్ స్టైల్ అండ్ జోనర్ని బెండ్ చేస్తూ ఒక మూవీ ట్రైలర్ని మనకు అందించారు. సో మనకు ఆన్ స్క్రీన్ మీద చూస్తే మూవీ ఎలా ఉందో అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రైలర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్గా, అసలు కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపించేలా అనిపించింది. సో ఇప్పుడు ఈ తెలుసు కదా మూవీ సిద్ధు జొన్నలగడ్డకి కంబ్యాక్ ఇస్తుందో లేదో చూద్దాం. బట్ ఇందులో అయితే సిద్ధు జొన్నలగడ్డ చాలా సీరియస్గా వితౌట్ కామెడీ యాక్షన్ కాకుండా సీరియస్ కామెడీ చేస్తున్నారు. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. మీకు ఒకవేళ ఈ ట్రైలర్ నచ్చుండి మీరు థియేటర్లో ఈ మూవీ చూడాలనుకుంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్, నీరజ కౌనా గారు ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, చాలా మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ లిరిసిస్ట్ కూడా. సో తన ఖచ్చితంగా స్టఫ్ ఉండే మూవీ తీసుకుంటానని ఒక నమ్మకం ఉంటుంది. సో ఆ బిలీఫ్తో వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ ట్రైలర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.